అందరికీ నమస్కారం। మరి ఈరోజు రాజోలు నియోజకవర్గం మరి రాజోలు మండలం మరి ములుగుపల్లి గ్రామానికి నామవరపేటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో కృష్ణమాది గారి పిలుపు మేరకు మరి ఈరోజు నామవరపేటకు రావడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి మన మాదిగ మహిళలు మన సోదరులు మా అన్నదమ్ములు కుటుంబస్తులు అందరూ కూడా మా అందరికీ తెలిసిన వాళ్ళే। ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ తప్ప మరో పార్టీ లేదు। ఇక్కడ ఈరోజు కృష్ణమాది గారు తీసుకున్న నిర్ణయం మాదిగల 100 తరాల భవిష్యత్తు కోసం ముందు భవిష్యత్తు కోసం ఈ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది। దీంట్లో భాగంగా మేము నిరంతరం కూడా ఆయన పిలుపుని అనుసరిస్తూ శిరసా వహిస్తూ ఈ జనసేన తెలుగుదేశం అభ్యర్థులను గెలిపే లక్ష్యంగా మేమంతా మా టీం పనిచేస్తా ఉన్నాం। ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మరి ఎంఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీ ఉపాధ్యక్షులు ఆకుమర్తి భాస్కరరావు గారు మాదిగ గారు, అలాగే నూటుకూరు సత్యనారాయణ గారు ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి మరియు రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు। ఈరోజు రాజోలు నియోజకవర్గంలో మరొక మాదిగ వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం మేము పనిచేస్తామని మన పేటలో తిరుగుతూ ఉన్నారు। ఒక్కసారి గమనించండి, మీకు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ముఖ్యమో లేదు మాదిగ తరాలు భవిష్యత్తు ముఖ్యమో ఒక్కసారి ఆలోచించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ మన మహాజన నేత మాన్యశ్రీ మందా కృష్ణమాది గారు చివరి దశకి ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చిన సందర్భంగా వర్గీకరణ లక్ష్యం సాధారణ సందర్భంగా మరి సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్లో ఉన్న సందర్భంగా రేపు రాబోయే ఎలక్షన్ మూమెంట్ అనంతరం మనకి మంచి శుభవార్త రాబోతా ఉన్నది। మన మాదిగ సోదరులకు సోదరీమణులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్ర కృష్ణమాది గారు ఏ పార్టీకి అయితే సూచించారో ఆ పార్టీకి గంప గుర్తుగా మాదిగ ఓట్లన్నీ కూడా వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి। ఆ గెలుపులో మాదిగలు గెలుపుగా దాన్ని అభివర్ణించారు కాబట్టి మన కృష్ణమాది గారు ఈ గెలుపుని ప్రతి భుజాన్న వేసుకుని చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరు కూడా మీరు ఇతర పార్టీలో తిరక్కపోయినా ఈ మాదిగ సామాజిక వర్గం భవిష్యత్తు కోసం ఈ ఎలక్షన్ జరుగుతూ ఉంది కనుక 2024 ఎలక్షన్లో కృష్ణమాది గారు తీసుకున్న నిర్ణయానికి తూచా తప్పకుండా ఈ ఓట్లన్నీ కూడా మీరు వేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను। కృష్ణమాది గారి నాయకత్వం